హాయ్ ఫ్రెండ్స్, అందరూ అయితే ఎట్లా ఏదో మంచిగా ఉన్నాం. సో మన ధరంపూర్లో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి ఒక బాగా రోజులు అవుతుందని మా అక్క, బావ, నేను, మా అల్లుడు, మా కోడలు అందరం కలిసి అయితే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి అయితే పోతున్నాం. సో పొద్దున అందరం స్నానం చేసి అయితే మంచిగా టెంపుల్ కి అయితే బయలుదేరినాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే ముందర అయితే ఇవ్వలేరు. సో పొద్దున్న అయితే మనకి టైం వచ్చేసి 8 అవుతుంది. సో 8కి అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా షాప్స్ అయితే అసలు తెరలేదు. ఓన్లీ ఒక 2-3 షాప్లు తెరిచారు. సో ఇక్కడైతే మంచిగా కొబ్బరికాయలు తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇక. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నవనరసింహ క్షేత్రాల్లో ఈ ధర్మపురిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి కూడా ఒకటి. సో ఈ టెంపుల్ కి అయితే చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడైతే మనకి స్టార్టింగ్ యమధర్మరాజు అయితే ఉంటాడు. సో ఫస్ట్ అయితే యమధర్మరాజుని దర్శించుకున్నాకనే మిగతా దేవుళ్ళని అయితే దర్శించుకోవాలి. సో ఇక్కడ యమధర్మరాజుని, ఆంజనేయ స్వామిని ఇద్దరిని దర్శించుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళినాం. అక్కడైతే లక్ష్మీనరసింహ స్వామికి అర్చన అయితే జరుగుతుంది. సో అర్చన జరిగిన తర్వాత మేమైతే మంచి దర్శనం చేసుకుని దాని తర్వాత బయట ఖర్చుతోనే ఇక్కడైతే మనకి ప్రసాదం అయితే పెట్టారు. ఈ ప్రసాదం తిని అద్దల మెడలకు పోయి అక్కడైతే దేవుళ్ళని అయితే దర్శించుకొని దాని తర్వాత బయటకు వచ్చి వేణుగోపాల స్వామిని, యుగనరసింహ స్వామిని, వెంకటేశ్వర స్వామి వాళ్ళని అయితే దర్శించుకొని దాని తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. సో అట్లనే దీని పక్కకున్న శివాలయం కూడా పోయినాం. శివాలయంలో కూడా దేవుళ్ళని అయితే దర్శించుకున్నాం. సో పొద్దున వచ్చినాం కాబట్టి మంచి ఎవరైతే లేరు, ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. సో ఇట్లా అన్ని దేవుళ్ళ దర్శనం అయితే అయిపోయినాక అక్కడ టెంపుల్ లో ఒక 20 నిమిషాలు కూర్చొని అయితే మంచిగా ప్రశాంతంగా ఉండి దాని తర్వాత ఇంటికైతే వచ్చేసినాం. సో మీరు ఎప్పుడైనా ఈ ధర్మపురి లక్ష్మీనరసింహ దేవస్థానానికి వచ్చారో వస్తే తప్పకుండా ఒకసారి అయితే కింద కాండి వస్తుంది అయితే పురి.